నల్గొండ జిల్లాలో వెలుగులోకి వస్తున్న భూదాన్ భూముల వ్యవహారం గత నెల రోజులుగా V3 న్యూస్ వరుస కథనాలతో ప్రసారాలు జరుగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వివరిస్తున్నారు. భూదాన్ భూములలో జరుగుతున్న అక్రమాలపై V3 న్యూస్ స్పెషల్ ఫోకస్ పెట్టడంతో ఒక్కొక్కరిగా బాధితులు బయటకు వస్తున్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేర్లో ఉన్న భూదాన్ భూమి బాధితుడు జక్కుల నరసింహ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాకపోయినప్పటికీ చంపేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బోరున విలపిస్తున్నాడు. తన భూమిని కాచేసి మాయమాటలు చెప్పి మమ్మల్ని మోసం చేశారని వాపోయారు. ప్రజా పాలనలో తనకు జరిగిన అన్యాయంపై దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు త్వరితగతిన భూ బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మా కుర్మేడు హైవే రోడ్లో మాకు భూమి ఉంది, 247 సర్వే నెంబర్. ఆ భూమిలో మేము భూదాన భూమి అని తెలిసి కూడా మేము కష్టం చేసుకొని మేము బతున్నాం. అది భూమి ఎక్కడంటే మా తాత కాడ నుంచి మా నాయన కాడ నుంచి ఆ భూమి మాకు మా నాన్న ఆస్తి నాకు వచ్చింది. మేము కష్టం చేసుకొని అట్టే బతున్నాం. భూదాన భూమి 247 సర్వే నెంబర్. అయితే ఒక వ్యక్తి లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి భూమి కొట్టాలని మా దగ్గరకు వచ్చి భూమి కొట్టాలని ఏం చేసాడు, పైసలు ఇస్తా అని చెప్పి 4 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. అడ్వాన్స్ ఇచ్చి మిగతా చెక్కులు రాసిచ్చాడు. చెక్కులు దొంగ సంతకాలు పెట్టాడు. చెక్కులు బోన్స్ అయితే ఏం సార్ చెక్కులు బోన్స్ అని అది అంటే మా బిడ్డ పెళ్ళికి ఉంది, నాకు 2 బిడ్డలు ఇస్తారంటే నేను పైసలు ఇస్తా నరసింహ, నేను పైసలు ఇస్తా దేవరగూడకు రారని చెప్పిండు. దేవరగూడకు వచ్చినాక రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు సంతకాలు పెట్టి ఆ చెక్కులు రాసిచ్చిండు. డబ్బులు ఇవ్వాలి ఆడిపోయి దేవరగూడ తీసుకుపోయాడు. పైసలు ఇస్తా అని చెప్పేసి ఇయ్యక డైరెక్ట్ ఇస్తా అని చెప్తే ఇక సంతకాలు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సంతకాలు పెట్టించుకున్నాడు. తర్వాత పూలు కలవకుండా పెట్టేసి చాలా ఇబ్బంది పెట్టి ఈ వ్యక్తి లచ్చిరెడ్డి అనే వ్యక్తి ఏం చేసాడు, ఈ లచ్చిరెడ్డి వ్యక్తి శ్రీశైలంకు అమ్మిండు భూమి. నాకు పైసలు కట్టలే. శ్రీశైలంకు అమ్మి శ్రీశైలంకు ఆయన కలెక్షన్ ఉంది. శ్రీశైలం లచ్చిరెడ్డి ఇద్దరు కలిసి నాకు డబ్బులు ఇస్తాను ఇవ్వలేదు, మోసం చేసారు. నాకు 2 బిడ్డలు. ఈ మ్యాటర్ మొత్తము పోయిన నెల డిసెంబర్ 15వ తారీఖు సీఎం రేవంత్ రెడ్డి సార్కు నేను మా భార్య పోయి కలిసినాం. ఈ పని న్యాయం చేయాలి సార్ అని కలిస్తే న్యాయం కంపల్సరీ చేస్తాం మీకు అన్ని చేసి మాట్లాడి రేవంత్ రెడ్డి సార్ సీఎం కలిసి మీకు పక్క న్యాయం చేస్తాం. మా క్యాస్ట్ ఎస్సీ మాల దళితులం. మేము చాలా కూలినాలు చేసుకొని బతాం. మేము బాగా ఉన్నోళ్ళం కావు. లచ్చిరెడ్డి శ్రీశైలం కలిసి మాకు డబ్బులు ఇవ్వలేదు. శ్రీశైలంలో ఏం చేశాడు, పోలీసులతోటి రవీంద్ర కుమార్ ఎమ్మెల్యే, దేవరకొండ రవీంద్ర కుమార్ ఎమ్మెల్యే ఆయన చేతికింది లెఫ్ట్ హ్యాండర్ శ్రీశైలం. ఆయనకు ఫోన్ చేసి పోలీసులు ఇబ్బంది పెట్టి 3 రోజులు జైల్లో పెట్టినాను. 3 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టిండు. నాకు మాట్లాడడానికి కూడా లేదు. నాకు ఎందుకంటే పశ్చాత్తాపం వచ్చింది. ఆ టెన్షన్ వల్ల మైండ్ ఖరాబ్ అయింది. నాకు 2 బిడ్డలు పైసలు రాపాయని మైండ్ బాగా ఆలోచించుకొని చేసి లచ్చిరెడ్డి శ్రీశైలం కలిసి నాకు మోసం చేశారు. అయితే మన రవీంద్ర కుమార్ ఎమ్మెల్యే, TRS ఎమ్మెల్యే, ఆయన పట్టుకొని వాళ్ళు చేసుకొని లోపల భూమి పట్టాలు చేసుకొని ఎట్లా చేసుకున్నారో మాకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేసుకొని మాకు పైసలు ఇవ్వంటే పైసలు ఎక్కడి అది అని అంటున్నారు వాళ్ళు. మాకు సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా కలవడం జరిగింది. కలిసి మీకు న్యాయం చేస్తా మీకు అని మాకు హామీలు ఇచ్చిండు సారు, సీఎం సార్. ఇచ్చి ఇప్పుడు మాకు ఎవరైనా సరే నాకు పశ్చాత్తాపం లెక్క వచ్చింది. బీపీ ఎక్కువ అయ్యి మొత్తం ఎప్పుడు అదే మైండ్లో పెట్టుకొని నేను చాలా పేదవాడిని, కూలీనాలు చేసుకొని బతుకుని నాకు బిడ్డ పెళ్ళికున్నారు. నేను ఆగమాగములు ఉన్నా. నాకు ఎవరైనా న్యాయం చేయాలి. పెద్ద కలెక్టర్ ఆఫీసర్లు కూడా